యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ సారా హేమలత గారు. వారు సీఎంపురం కడప డిస్టిక్ వాసవ్యులు. వారి కుమార్తెలు క్రిస్టినా ప్రశాంతి, దేవ ప్రియదర్శిని వారి ఉద్యోగాల కొరకు, నవీనా జోషి అబ్రాడ్లో చదవాలని, తన వివాహం కొరకు, కుటుంబ ఆరోగ్యాల కొరకు, కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే అవకాశాన్ని దయచేశారు. రక్షణ పొందడం ద్వారా వారి జీవితాల్లో యవన బిడ్డలు ఆత్మీయంగా జీవించి వారి హృదయవాంఛలు నెరవేర్చే అవకాశాన్ని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయడం ద్వారా కలిగించినందుకు సారా హేమలత గారిని, వారి భర్త అబ్రహాం గారిని, బిడ్డల్ని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను మీరు అనుగ్రహించినందుకు, ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నిండు హృదయంతో మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఏ సహచరులను నేను ప్రేమిస్తూ, మరి ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ ప్రార్థన చేస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అన్నట్టు శుభ శుక్రవారం జరుపుకున్నాం. మరి ఈస్టర్ కూడా జరుపుకునే కృపను ప్రభువారు అనుగ్రహించారు. కాబట్టి బిలైటెడ్ ఈస్టర్ గ్రీటింగ్స్. మరి వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా ఈస్టర్ గ్రీటింగ్స్ కూడా అదేంటి అన్న ఈస్టర్ అయిపోయిన తర్వాత ఈస్టర్ చెప్తున్నాడు అని అనుకోవచ్చు కొంతమంది, కానీ బిలైటెడ్ ఈస్టర్ గ్రీటింగ్స్. మరి లాస్ట్ వీక్ నేను సిలువకు ఎటువైపున ఉన్నాము అనే అంశము నేను ప్రారంభించాను. మరి ఈరోజు దాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మొన్న సమయం లేదు. అనేకులు ఫోన్ చేసి అన్న ఎంతో దీవెనకరంగా ఉంది, ఎప్పుడు మేము దాన్ని వీ నెవర్ థాట్ ఇన్ దట్ వే, ఎప్పుడు ఆ రీతిగా మేము ఆలోచించలేదన్నా అని అనేకులు స్పందించారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం రండి. నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేయబోతుండగా ప్రత్యేకంగా మరొకసారి ఎవరైనా మీ గృహాల్లో మరణించి మీరు ఒంటరితనంగా లోన్లీనెస్గా మీరు వెళ్తూ ఉంటే మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. నిస్పృహ, నిరాశ, కృంగుదలలో ఉన్నప్పుడు కూడా ఈస్టర్ శుభ శుక్రవారము ఈస్టర్ జరుపుకున్నప్పటికీ కూడా శాంతి సమాధానం లేకుండా ఇంకా మీరు సతమతం అవుతూ ఉంటే మీ గురించి నేను ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు అద్భుత కార్యము చేస్తున్నాడు. దేవుడు గాడ్ ఈజ్ డూయింగ్ ద గ్రేటెస్ట్ మిరకల్స్. అనేక అద్భుత కార్యాలు ఈ కార్యక్రమాల ద్వారా ప్రభువారు చేస్తున్నారు. కాబట్టి మీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యం చేయాలని ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమిగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరి ఈ రీతిగా ఈరోజు నీ కృపా సింహాసనం దగ్గరికి వచ్చే కృపను దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన సిలువకు ఎటువైపు మేము ఉన్నామో అనే అంశంపై నాయన మేము ధ్యానించుచుండగా ప్రభువా, అనేకులతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. నాయన ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన కుటుంబాలు వీక్షిస్తున్న కుటుంబాల్లో ఎవరైనా మరణించి ఉండి ఉంటే ప్రభువా, నాయన మరణించి నాయన ఈ శుభ శుక్రవారం లోన్లీగా ఈస్టర్ నాయన ఆ వ్యక్తి లేకుండా ప్రభువా, భర్త కావచ్చు, భార్య కావచ్చు, నాయన కుమారులు కావచ్చు, కుమార్తె కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, నాయన వారు ఉండి ఉంటే ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. శాంతి సమాధానం మీరు దయచేయమని అడుగుతున్నాను. వారికి ఒక నిరీక్షణ దయచేయండి. ఒకానొక దినాన్ని నాయన వారు ఈ భూలోకంలో తీసుకోబోయే నిర్ణయము ద్వారా వారి ప్రేమించిన వారికంటే ముందు నీ దగ్గరికి వెళ్ళిన వారిని చూడగలుదురు అనే విశ్వాసాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను. మరొకసారి ఈ కార్యక్రమాన్ని నీ కృపా హస్తాల్లో పెడుతూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి గత వారం నేను చెప్పిన పాఠం సిలువకు ఎటువైపున మనం ఉన్నాం. సిలువకు ఎటువైపు ఉన్నామో మనం ఆలోచించగలిగితే, సిలువకు ఎటువైపు ఉన్నామో మనం నిర్ణయం తీసుకోగలిగితే మన జీవితంలో ఒక విడుదల, మన జీవితంలో ఒక శాంతి సమాధానం, మన జీవితంలో ఒక గమ్యం. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, మరి లూకా సువార్తలో గురించి నేను చెప్తూ వచ్చాను. ఇద్దరు నేరస్తులు యేసు ప్రభుతో పాటు వారు కూడా సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడిన తర్వాత ఒక నేరస్తుడేమో, నేను గత వారం చెప్తూ వచ్చాను కదా, ఒక నేరస్తుడేమో తన ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ వచ్చాడు. ఇంకొక నేరస్తుడేమో యేసు ఎవరో తెలుసుకొని, యేసు ఏం చేయగలరో తెలుసుకొని పలికిన మాటలు మనం ధ్యానిస్తూ వచ్చాం. నిర్ణయం తీసుకునే సమయానికి ఇద్దరు నేరస్తులు, ఇద్దరు బందిపోటు దొంగలు, వారు డెసిషన్ తీసుకునే సమయానికి ఒక వ్యక్తి ఏమో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, ఇంకొక వ్యక్తి ఏమో మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం.
అనేక సార్లు మన జీవితాల్లో కూడా మనం నిర్ణయం తీసుకుంటానికి వచ్చే సమయంలో అపవాది మన మనోనేత్రాల్ని కప్పివేసి మనము సరైన నిర్ణయం, ఆధ్యాత్మిక నిర్ణయం తీసుకోకుండా అనేక సార్లు మనల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటుంది. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నువ్వు దేవునితో నడుస్తూ దేవుని వాక్యం చదువుతూ నిర్ణయం తీసుకుంటానికి వచ్చే సమయానికి టెస్ట్ ఎప్పుడైతే పరీక్ష నీ జీవితంలో వచ్చిందో నిర్ణయం తీసుకునే సమయానికి నువ్వు నిర్ణయం తీసుకోలేకపోయావేమో, నువ్వు వివాహంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయావేమో, ప్రియ తల్లిగా ప్రియ తండ్రిగా నీ కుమార్తెకి నీ కుమారుడికి నువ్వు వివాహం చేయవలసిన సమయంలో నువ్వు ఎప్పుడైతే ప్రభువారు పరీక్ష పెట్టారో ఆ పరీక్ష నువ్వు విఫలమైపోయి లోకస్తుల వలె నువ్వు నిర్ణయం తీసుకున్నావేమో. నిరీక్షణ సమయం ద్వారా ప్రభువారు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. నిరీక్షణ సమయం ద్వారా మరొక అవకాశము ప్రభువారికి ఇవ్వాలని ఆశపడుతున్నారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, యేసు ఎవరో తెలుసా? సిలువకు ఎటువైపు ఉన్నావో నువ్వు ఆ జవాబుకు నువ్వు దృఢమైన విశ్వాసంతో నువ్వు చెప్పగలుగుదువా? ఒక నేరస్తుడి వలె యేసు ఎవరో నేను తెలుసుకున్నాను, యేసు ఎవరో ఆ అవగాహన నాకుంది, నేను పాపం చేశాను, ఆయన పాపము లేని గొర్రెపిల్ల, పాపము లేని దేవుని కుమారుడు అని నువ్వు చెప్పగలుగుతావు. లేకపోతే ఇంకొక నేరస్తుడి వలె యేసు ఎవరో చూసినప్పటికీ కూడా, యేసు ఏం చేయగలడో ఏం చేశారో విన్నప్పటికీ కూడా నీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎప్పుడెప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఫిక్స్ అయిపోతే చాలు, నాకు ఈ అనారోగ్యం స్వస్థపడితే చాలు, లేకపోతే శాంతి సమాధానము జరిగితే చాలు, విముక్తి జరిగితే చాలు, నాకు ఈ స్వస్థత జరిగితే చాలు, నేను మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయి చేసే పనులు చేస్తాను అనే జాబితాలో నువ్వు ఉన్నావా? అనేక సార్లు ద గ్రేటెస్ట్ మెరకల్, నేను ఈ మాట పదే చెప్తూ వచ్చాను. ద గ్రేటెస్ట్ మెరకల్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో గొప్ప అద్భుతము ఏంటి అనగా రక్షణ అనుభవం. దెర్ ఈజ్ నో అదర్ మెరకల్ గ్రేటర్ దాన్ ద సాల్వేషన్. అనేక సార్లు స్వస్థతలు అద్భుతాలు అనగానే ఏదో తమ్ముల కింద పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక కుమారుడుగా, దేవుని సేవకుడుగా ఈరోజు నేను చెప్తాను, ద గ్రేటెస్ట్ మెరకల్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ క్యాన్ హ్యావ్ ఎ గ్రేటెస్ట్ మెరకల్, ఈజ్ ద సాల్వేషన్, ఎక్స్పీరియన్సింగ్ జీసస్, accepting Jesus as the Lord and Savior of your life. దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించుట నీ జీవితంలో గొప్ప అద్భుతకరం. ఆఫ్టర్ దట్ ఫాలోస్ ఎవ్రీ అదర్ మిరకల్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు ప్రారంభించారు. లోకస్తుల వలె లోకంలో కలిసి ప్రజలతో పాటు దేవుని దూషిస్తూ వచ్చారు. నిర్ణయం తీసుకునే సమయానికి ఒక వ్యక్తి వేరే డిరెక్షన్లో, ఇంకొక దొంగ వేరే డిరెక్షన్ వెళ్ళిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూసాం. ఇక్కడ మనం చూసినట్లయితే ద టూ సా ద ఇష్యూ యాజ్ బిగ్గర్ దాన్ హౌ బ్యాడ్ దే ఆర్ ఇన్. హీ సేస్ రిమెంబర్ మీ. మంచి మాట, ఇక్కడ వాడబడిన మాట రిమెంబర్ మీ. ప్రభువా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోండి. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము అక్కడ రాయబడిన మాట, వారు ఇరువురు పలికిన మాట 39 నుంచి 43 వరకు మీరు చూడండి. ఆ 42వ వచనము, ఆయనను చూచి, జాగ్రత్త వినాలి, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములో నీకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అక్కడ చూడాలి, అక్కడ నాకు సమయం లేదు కానీ ఈ వర్స్లోనే 3-4 సర్మన్స్ నేను చెప్పాను. ఆయనను చూచి నెంబర్ 1. నెంబర్ 2 యేసు. నెంబర్ 3 నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. 3 విషయాలు చెప్పవలసి వస్తుంది. ఆయనను చూచాడు. హీ సా అంటే సిలువకు వేయబడ్డాడు. అంత బాధలో, అంత కష్టములో, అంత ఇరుకులో, అంత ఇబ్బందుల్లో కూడా మధ్యలో ఎవరున్నారో అతను తెలుసుకొని, మధ్యలో ఎవరున్నారో అర్థం చేసుకొని, అంత బాధలో నొప్పిలో కూడా యేసు వైపు తిరిగిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వేయబడ్డారు. వేసినప్పుడు యేసు వైపు తిరిగి సంభాషిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. He saw, he turned, he saw. Many of us today want Jesus to deliver us from the cross for the present situation. ప్రభువా, నన్ను ఈ సిలువ భారము, అప్పుల భారము, ఈ సిలువ భారము ప్రభువా నేను మోస్తున్నాను ప్రభువా, కానీ ఈ సిలువ భారం నుంచి నన్ను విముక్తి చేయి, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ నన్ను విముక్తి చేయి ప్రభువా, చాలు. మళ్ళీ ఎప్పుడన్నా నాకు సమయం వచ్చినప్పుడు నిన్ను సేవిస్తాను ప్రభువా. ప్రభువారిని మన ప్రజెంట్ సిచ్యువేషన్స్, ప్రభువారిని తాత్కాలికంగా వాడుకునేవారము, ప్రభువారిని మన అవసరాలకు వాడుకునేవారము లేమా?
వాడుకున్న తర్వాత మళ్ళీ 4-5 సంవత్సరాల తర్వాత ప్రభువా మళ్ళీ కష్ట నష్టం వచ్చిన తర్వాతే నీ దగ్గరకు వస్తాను ప్రభువా. ఈ ఖైదీ కూడా అదే రీతిగా ఉన్నాడు. నన్ను విమోచించేసే, నేను చేయవలసింది నేను చేసేస్తాను, అవసరం వస్తే మళ్ళీ నీ దగ్గరకు వస్తానులే అని. ఇక్కడ చూసినట్లయితే అనేక సార్లు మన క్రైస్తవ యాత్రలు కూడా ఆ రీతిగా ఉంటున్నాం మనం. ప్రజెంట్ సిచ్యువేషన్, not understanding that Jesus wants to deliver you from your eternal problem, not from the present problem, from eternal problem. నిత్యంలో ఉన్న సమస్య నుంచి నేను పరిష్కరించాలని, నిత్య జీవితం నీకు ఇవ్వాలని ప్రభువారు నీకు ఆశపడుతున్నారు. One thief wanted Jesus for time, the other thief wanted Jesus for eternity. నా మాట వింటున్నారు కదా. ఒక దొంగేమో, ఒక నేరస్తుడేమో ఇప్పుడు ఉంటే చాలు ప్రభువా, నువ్వు ఇప్పుడు నన్ను విమోచించేసే చాలు. ఇంకో వ్యక్తి ఏమో పరలోకంలో నిత్యానికి ప్రభువా, ఫర్ ఎటర్నిటీ నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా. ఇద్దరు చూసారా, ఇదే వ్యత్యాసం చూసారా. ఒక వ్యక్తి ఏమో నాకు ఇప్పుడు నువ్వు దిగిపో, నువ్వు దిగుతూ నన్ను కూడా దింపేసాయి అని రిక్వెస్ట్ చేస్తున్నట్టు మనం చూసాం. హీఈస్ ఆల్సో ఆస్కింగ్ గాడ్. ఇంకొక వ్యక్తి ఏమో ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఇటర్నిటీలో ప్రభువా నేను మరణించిన తర్వాత కూడా నాకు ఒక జీవం ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకో నీ రాజ్యంలో అన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, the two went against the tide. He did not say what they said, but here we see did not think what they thought, because he was concerned where he will spend his eternity. అక్కడున్న గుంపు వలె, అక్కడ సిలువ గొల్గొతా కొండ మీద ఉన్న జనసమూహము వలె ఆలోచించలేదు. జనసమూహం ఏం చూశారో ఈ వ్యక్తి చూడలేదు. నా మాట జాగ్రత్త ఉండాలి. ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్న వ్యక్తి అక్కడ వింటున్నాడు, కానీ ఏం వినాలో అదే విన్నాడు. ఆ ప్రజలు చెప్తున్న దూషణలకు, ప్రజలు వేస్తున్న నిందలకు హీ టర్న్డ్ ఆఫ్ హిస్ ఇయర్స్. ఆ ప్రజలను ఒక దొంగ, ముగ్గురు దొంగలను చూస్తున్నారు, ముగ్గురు నేరస్తులను చూస్తున్నారు, కానీ ఈ శిలువ మీద ఉన్న ఒక దొంగ దేవుణ్ణి చూస్తున్నాడు, యేసు ప్రభుని, యేసు కుమారుణ్ణి చూస్తున్నాడు. అనేక సార్లు మన కష్ట నష్టాల్లో, ఇరుకుల ఇబ్బందుల్లో యేసు ప్రభు ఎవరో అవగాహన లేకుండా, ఏం చేయగలరో అవగాహన లేకుండా ప్రజెంట్ సిచ్యువేషన్స్ గురించే మనం తాపత్రయపడుతూ ఉంటాం. దట్ సెకండ్ థీఫ్ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ ఇన్ 2 sentences, రెండు సెంటెన్సెస్లో ద హోల్ లైఫ్ ఈజ్ చేంజ్డ్. నేడు నీవు నాతో పరదేశులో ఉందువు. టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. అప్పుడు మనం అక్కడ చూసినట్లయితే చూడండి 43వ అధ్యాయం, అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. వాట్ అష్యూరెన్స్, అక్కడ రాయబడిన మాట స్ట్రెస్ అని, నిశ్చయముగా చెప్పుచున్నాను, నిశ్చయముగా చెప్పుచున్నాను. అండ్ he said to him, truly I say to you today you will be with me in paradise. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రెండు సెంటెన్సెస్ జీవితాన్ని మార్చివేసేవి. రెండు మాటలు, ప్రభువారు పలికిన మాటలు నీ జీవితాన్ని మార్చివేసి, నీ కష్టాన్ని, నీ నష్టాన్ని, నీ ఇరుకుల్ని, ఇబ్బందుల్ని మార్చివేయగలిగిన శక్తి నేను సేవించే, నేను బోధించే యేసు ప్రభుకు ఉంది. ఈరోజు సిలువకు ఎటువైపునున్నావు? తమ్ముడు, ప్రిచెల్లమా, అవగాహన ఉందా? యేసుని తాత్కాలికంగా ఏటీఎం వలె వాడుకుంటున్నావా? ఎనీ టైం మాస్టర్ రీతిగా వాడుకుంటున్నావా? లేకపోతే నిత్య జీవితం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ రాత్రి నువ్వు ఆలోచించవలసిన విషయం. అక్కడ మనం చూసినట్లయితే 43వ వచనంలో తర్వాత ఇక్కడ దొంగ, ద థీఫ్ డిడ్ నాట్ హ్యావ్ టైమ్ టు గెట్ బ్యాప్టైజ్డ్. The thief did not have time to work his salvation. అనగా ఈ దొంగ, ఈ నేరస్తుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో ప్రభువా అన్న వ్యక్తి బాప్తిసం పొందుటకు, తన రక్షణ వర్కౌట్ చేయుటకు, భాషల్లో మాట్లాడుటకు, క్రియలు చేస్తానికి అసలు సమయం లేదు. ఒకే ఒక మాట, ప్రభువా నేను నేరస్తుడిని, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో. సింపుల్, అంతే సాల్వేషన్. అనేక సార్లు మనము దేవుని దగ్గరికి రావాలి అనగా అనేక ఆటంకాలు, బాప్తిసం ఉండాలి, భాషల్లో మాట్లాడాలి, క్రియలు చేయాలి. నో, నువ్వు చేయవలసింది యేసు ప్రభు దగ్గరికి నువ్వు రావాలి, యేసుని నువ్వు పాప క్షమాపణ నువ్వు పొందాలి అనగా చేయవలసిన సింపుల్ థింగ్ ఈజ్ దేవుని రక్తం చేత కడగబడి దేవుని నువ్వు అడగాలి, ప్రభువా నేను పాపిష్టిని, నేను పాపిష్టిరాలను, నేను పాపిష్టిదాన్ని ప్రభువా, నీ హృదయాన్ని గాయపరిచాను, నీ పరిశుద్ధతకు వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాను, నన్ను జ్ఞాపం చేసుకో ప్రభువా అని నువ్వు చెప్పినట్లయితే నువ్వు రక్షింపబడతావు. యూ కెన్ బి సేవ్డ్ బై జస్ట్ సేయింగ్ గాడ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, కమ్ ఇన్ టు మై హార్ట్ అండ్ వాష్ మీ ప్రభువా, వాష్ మీ ప్రభువా అని చెప్పిన రీతిగా దేవుని వాక్యం అనేక సార్లు నేను చెప్తా ఉంటాను. A, B and C, సింపుల్
సాల్వేషన్ ఏ, బి అండ్ సి. నాకు ఉన్న 5 సంవత్సరాల కుమార్తె కూడా అర్థం చేసుకోవాలి. వి నీడ్ టు అడ్మిట్, మనం అంగీకరించాలి. మనము పాపము చేశాము, మనము పాపములో జీవిస్తున్నాము, పాపం చేశామని మనము ఒప్పుకోవాలి. బి మనం బిలీవ్, మనము నమ్మాలి. యేసు ప్రభు దేవుడు ఒకడే నన్ను క్షమించగలడు, యేసు ప్రభు నా గురించి సిలువలో మరణించాడు అని నువ్వు నమ్మగలగాలి. అండ్ సి, యూ నీడ్ టు కన్ఫెస్, అనగా నువ్వు ఒప్పుకోవాలి, నీ పాప జీవితాన్ని నువ్వు ఒప్పుకోవాలి. అండ్ సిలో ఇంకో మాట చెప్తాను, కమిట్ యువర్ లైఫ్. అండ్ ఇంకో డి కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను, డి డెడికేట్ యువర్ లైఫ్. ABCD అంతే. చూడండి, యూ హ్యావ్ టు అడ్మిట్, ఒప్పుకోవాలి. బి, యూ నీడ్ టు బిలీవ్ దట్ యేసు ప్రభు నిజమైన దేవుడు, నీ పాపముల నుంచి నిన్ను విమోచించగలడు, ఆయన రక్తము చేత నిన్ను కడగగలడు అని నువ్వు నమ్మాలి. సి, యూ నీడ్ టు కన్ఫెస్. అండ్ కమిట్, నువ్వు ఒప్పుకొని నీ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పాలి. డి, యూ నీడ్ టు టేక్ ఎ డెసిషన్. ఈరోజు అడుగుతున్నాను నిన్ను ఒక ప్రశ్న. కన్ఫ్యూజన్, ఆల్ హీ డిడ్ వాజ్ టర్న్ హిస్ హెడ్ అండ్ లుక్ టు జీసస్. ఆల్ హీ డిడ్ వాజ్ టర్న్ అండ్ లుక్ టు జీసస్. ఈరోజు అడుగుతున్నా, తిరిగాడు, యేసు ప్రభు వైపు తిరిగాడు. ఎవరైతే యేసు ప్రభు వారు వైపు తిరుగుతారో యేసు ప్రభు వారితో గాడ్ విల్ నెవర్ ఫోర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ టు యూ. మెనీ పీపుల్ హ్యావ్ ఎ రాంగ్ ఇంప్రెషన్ దట్ వీఆర్ ఫోర్సింగ్ రిలీజన్. నో, ఎనీబడి హూ టర్న్స్ టు జీసస్, గాడ్ విల్ టర్న్ టు హిమ్. The thief on the cross turned to Jesus. ఈ శిలువ మీద ఉన్న దొంగ, ఈ శిలువ మీద ఉన్న నేరస్తుడు యేసు వైపు తిరిగి మాట్లాడటం ప్రారంభించాడు. కాబట్టి యేసు ప్రభు కూడా మాట్లాడటం ప్రారంభించారు. ఈ రాత్రి నువ్వు వాక్యం వింటున్నావు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఎక్కడుండి ఏ పరిస్థితుల్లో నువ్వు వాక్యం వింటున్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు యేసు వైపు తిరిగి నువ్వు యేసు వైపు చూస్తూ నువ్వు మాట్లాడవంటే యేసు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. యేసును నువ్వు అడిగినట్లయితే, తిరగటమే కాకుండా యేసుని అడిగినట్లయితే దేవుడు నీతో, నువ్వు దేవునితో నువ్వు మాట్లాడినట్లయితే, ఇఫ్ యూ స్పీక్ టు గాడ్, గాడ్ వాంట్స్ టు స్పీక్ బ్యాక్ టు యూ. అందుకనే దేవుని వాక్యం ఉంది, కమ్ నియర్ టు మీ అండ్ ఐ విల్ కమ్ నియర్ టు యూ. యాకోబు పత్రికలో మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వచ్చేదను అని ఉంది. ఈరోజు యూ నీడ్ టు, హీ సెడ్ రిమెంబర్ మీ, నాట్ అస్, రిమెంబర్ మీ. నా భర్తను, నా భార్యను, నా బిడ్డలను ప్రభువా జ్ఞాపం చేసుకో అని అనలేదు. రిమెంబర్ మీ, ఇట్స్ ఎ పర్సనల్ క్వశ్చన్. హీ డిడ్ంట్ సే రిమెంబర్ మై వైఫ్, మై హస్బెండ్, మై చిల్డ్రన్. నో, రిమెంబర్ మీ. ఈరోజు నువ్వు అడగాలి, ప్రభువా నన్ను జ్ఞాపం చేసుకో, నా పాపపు జీవితము నీకు వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాను, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా, భర్తకు భార్యకు వ్యతిరేకంగా. ప్రభువా వీటి అన్నిటికంటే పాపపు జీవితంలో ఇమిడిపోయాను, అందరినీ మోసం చేస్తూ వచ్చాను ప్రభువా. ఇంకా నేను మోసం చేయలేను ప్రభువా, అలసిపోయాను నాయన, నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్నాను ప్రభువా, నన్ను జ్ఞాపం చేసుకుని ఆయన అని అడిగినట్లయితే ప్రభువారు నిన్ను జ్ఞాపం చేసుకోవాలని ఆశపడు. టు బి క్రూసిఫైడ్ హీ మైట్ బి ఎ బ్యాడ్ ఫెలో, డన్ బ్యాడ్. రోమస్తులు రోమా సామ్రాజ్య ప్రజలను దొంగలించి ఎంతో దుర్మార్గుడై ఉండి ఉంటాడు, కానీ హీ అండర్స్టూడ్. హీ టర్న్ టు క్రైస్ట్ అండ్ సేస్ రిమెంబర్ మీ. ప్రభువా నేను దొంగిలించాను, నేను చంపివేశాను, నేను అన్యాయంగా దొంగలించాను, అనేకుల్ని చంపాను, అనేకులకు బాధ కలిగించాను. ప్రభువా నన్ను అర్థం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపం చేసుకో ప్రభువా. సో హీ బిలీవ్డ్ జీసస్ వాజంట్ గోయింగ్ టు స్టే దేర్ డెడ్, అండ్ హీ బిలీవ్డ్ దట్ దేర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ హీ ఈస్ గోయింగ్. నీ రాజ్యము అనగా ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన యేసు ప్రభు ఇక్కడ మరణించి ఇక్కడ శిలువ మీద ఉండడు అని నమ్మాడు అన్నమాట. ఈరోజు నువ్వు నమ్మాలి. యేసు ప్రభు మరణించి పునరుద్ధానం జయించిన దేవుడు, హీఈస్ ఎ గాడ్ హూ ఇస్ ఎ రిజరెక్టెడ్ గాడ్. హీ విల్ నాట్ స్టే దేర్ డెడ్ ఆన్ ద క్రాస్. నమ్మగలగాలి. సో హీ బిలీవ్డ్ జీసస్ వాజంట్ గోయింగ్ టు స్టే దేర్. నమ్ముతున్నావా? ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? సో రిమెంబర్ మీ, టేక్ మీ విత్ యూ. సో హీ బిలీవ్డ్ హూ జీసస్ వాజ్, అండ్ హీ బిలీవ్డ్ ఇన్ రిజరెక్షన్, అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ఇటర్నిటీ. 3, యేసు ప్రభు ఎవరో నమ్మాడు, పునరుద్ధానంలో నమ్మాడు, అండ్ దాని నిత్యత్వంలో కూడా ఆయన ఆ నేరస్తుడు నమ్మిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నువ్వు యేసు ప్రభు ఎవరో నమ్ముతున్నావు, కానీ ఆయన పునరుద్ధాన అయిన దేవుడని నమ్ముతున్నావా? ఆ పునరుద్ధాన దేవుడని నమ్ముతున్నావు, కానీ నీకు నిత్య జీవితం ఉంది అని నువ్వు మరణించిన తర్వాత యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ ఎటర్నిటీ అని నమ్ముతున్నావా? ఈరోజు ద రెస్పాన్స్, యేసు ప్రభు ఇచ్చిన రెస్పాన్స్, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. ఈరోజు, వచ్చే వారం కాదు, వచ్చే సంవత్సరం కాదు, ఈరోజు యూ విల్ బీ ఇన్ ప్యారడైజ్. The request was, remember me today. Wait a minute. If Jesus died on Friday, he's not going to get up till Sunday. But he said today. That means Jesus did not wait until Sunday. Jesus bodily rose on Sunday, but he spiritually never died. నా మాట వింటున్నారు కదా, చాలా కొంచెం లోతైన సత్యం ఇది. ఈరోజు నువ్వు నాతో పరదేశులు ఉందువు అని అంటే ఈరోజు చనిపోలేదు,
హీ బాడీలీ డైడ్, బట్ స్పిరిట్ వైజ్ హీ నెవర్ డైడ్. ఆయన ఆధ్యాత్మికంగా మరణించలేదు, శారీరకంగా మరణించాడు కానీ ఆధ్యాత్మికంగా ఆయన మరణించలేదు. జీసస్ ఫిజికలీ డైడ్ ఆన్ ఫ్రైడే, బట్ రిమెంబర్ జీసస్ ఈజ్ గాడ్ మ్యాన్, దేవుని కుమారుడు, గాడ్ మ్యాన్. హీ వాజ్ స్పిరిచువలీ అలైవ్. ఆధ్యాత్మికంగా ఆయన బ్రతికే ఉన్నారు. ద బైబిల్ టెల్స్ us what he did on Saturday. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. ప్రభువారు ఏం చేశారు, ప్రభువారు శనివారం ఏం చేశారు మనం దాంట్లో చూడవచ్చు. టుడే ఐ విల్ టేక్ ఎనీవన్ కనెక్టెడ్ టు మీ. ప్రభువారు అడిగే ప్రశ్న ఈరోజు నేను ముగించబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు క్లోజ్. ప్రభువారు అడిగే ప్రశ్న, ఎనీవన్ హూస్ కనెక్టెడ్ టు మీ ఐ విల్ కనెక్ట్ టు దెమ్. చూడండి, మన సెల్ ఫోన్స్ ఉంది. సెల్ ఫోను అప్పుడప్పుడు కనెక్షన్ కావాలి అనగా అప్పుడప్పుడు నో నెట్వర్క్ అని వస్తూ ఉంటుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా, నీకు ఎంత 1,00,000 2,00,000 సెల్ ఫోన్ ఉన్నా సరే కనెక్షన్ లేదనుకోండి టవర్ నుంచి, అది వేస్ట్ అనమాట, అంతే. ప్రభువారు మన జీవితం కూడా అంతే. యేసు ప్రభుతో నువ్వు కనెక్షన్ లేకపోతే నువ్వు ఎటువంటి వ్యక్తి అయినా, ఎంత ఆస్తిపరుడు అయినా, ఎంత పలుకుబడి వ్యక్తి అయినా సరే, నువ్వు ఎంత మంచి వ్యక్తి అయినా సరే, యేసుతో కనెక్షన్ లేనట్లయితే నీ జీవితం వేస్ట్. ఈరోజు గమనించవలసిన విషయం, జీసస్ హ్యాడ్ కాన్వర్జేషన్ విత్ ద సెకండ్ క్రిమినల్ బట్ నాట్ విత్ ద అదర్. చూడండి, ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ యూ విల్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ క్రైస్ట్. యేసు ప్రభుతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావంటే నీతో సంభాషించడం జరుగుతుంది. ఆ సంభాషణ ఎవరు చేస్తారు అనగా క్రీస్తు చేస్తారు. 3 విషయాలు. యూ నీడ్ టు బి కనెక్టెడ్ టు హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ క్రైస్ట్. జీసస్ ఆన్సర్ ఎనీవన్ హూ స్పీక్స్ టు హిమ్. యేసు ప్రభు వారు ఎవరైనా సరే, ఎటువంటి మతము, ఎటువంటి కులము, ఎటువంటి జాతి ఎవరైనప్పటికీ కూడా నువ్వు యేసుతో మాట్లాడినట్లయితే నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడుతారు. దేర్ ఈజ్ నో కాన్వర్జేషన్ టు ద ఫస్ట్ క్రిమినల్ యాజ్ దెర్ వాజ్ నో కనెక్షన్. నా మాట వింటున్నావు కదా? ఆ మొదటి దొంగతో దెర్ ఇస్ నో కాన్వర్జేషన్, ఎందుకంటే కనెక్షన్ లేదు. ఆ కనెక్షన్ లేదు కాబట్టి దెర్ వాజ్ నో కాన్వర్జేషన్, మాటలు లేవు. ఎందుకనగా ఆ దొంగ ఎప్పుడెప్పుడు నువ్వు దిగుతావా, నన్ను కూడా దింపేస్తావా, నేను వెళ్ళి మళ్ళా దొంగతనాలు చేసేసి, మళ్ళా హత్యలు చేసేసి, మళ్ళీ నేను చేసే పనులన్నీ చేసేస్తాను అనుకున్నాడు. కానీ ఇంకొక దొంగ, రెండో దొంగ మాట్లాడుతూ వచ్చాడు. నేను చనిపోతాను, నాకు తెలుసు ప్రభువా, నేను చనిపోతాను, కానీ నేను చనిపోయిన తర్వాత నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో. ఎందుకనగా నువ్వెవరో నాకు తెలుసు, నేను గ్రహించాను నువ్వెవరో. నువ్వు మరణించిన తర్వాత నువ్వు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో ప్రభువా అన్నట్టుగా అడుగుతున్నారు. ఒక ప్రశ్న, విచ్ సైడ్ ఆఫ్ ద క్రాస్ యు ఆర్ ఆన్? సిలువకు ఎటువైపునున్నావు? నువ్వు చెప్పగలుగుతావా? ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావా? అన్నా, నేను వాక్యం వింటూ వచ్చాను, నేను సిలువ ధ్యానాలు చేస్తూ వచ్చాను, 40 దినాలు నేను ఉపవాసం ఉన్నాను, నేను పునరుద్ధాన సిలువలో ఆ రక్తంలో ఉన్న 7 సత్యాలు నేను వింటూ వచ్చాను, గోల్డ్ ఫార్మ్ గొల్గతా వింటూ వచ్చాను, భక్సింగ్ గారు చెప్పిన వాక్యం విన్నాను, జోషి గారు చెప్పిన వాక్యం విన్నాను, నువ్వు చెప్పిన వాక్యం విన్నాను అన్నా. కానీ ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలని ఆశపడుతున్నాను. సిలువకు ఎటువైపునున్నాను నిర్ణయం తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఇన్ని సంవత్సరాలు మొదటి దొంగ వలె ప్రజెంట్ సిచ్యువేషన్ ఆలోచిస్తూ వచ్చాను. నేను బాగుంటే చాలు, నా కుటుంబం, నా భార్య, బిడ్డలు బాగుంటే చాలు, నా పరిస్థితులు బాగుంటే చాలు, నాకు స్వస్థత దొరికితే చాలు అని ఆలోచిస్తూ వచ్చాను. కానీ ఈరోజు నిత్య జీవితం ఉంది. నేను మరణించిన తర్వాత, ఏ క్షణమైనా నేను మరణించిన తర్వాత నాకు నిత్య జీవితము కావాలి అని నేను గ్రహించాను. నేను మరణించిన తర్వాత ఇంకో ప్రదేశానికి నేను వెళ్ళబోతున్నాను అని తెలుసుకున్నాను. ఆ రెండో దొంగ వలె నేను అడగాలని ఆశపడుతున్నాను. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. సిలువకు ఎటువైపున నువ్వు ఉన్నావో నువ్వు చెప్పగలుగుదువా? ఈరోజు నువ్వు చెప్పగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యం, ద గ్రేటెస్ట్ మిరకల్ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నారు. ఒక తీర్మానము, సిలువకు ఎటువైపునున్నావు చెప్పగలుగుదువా? నీకు ప్రశ్న, చెప్పలేకపోతే నీకు ఒక అవకాశము, ఒక తీర్మానం. పాస్టర్ గారు, నేను గ్రహించాను ఈరోజు, I was only concerned about the present situation. తాత్కాలికమైన స్వస్థత, తాత్కాలికమైన దీవెన, తాత్కాలికమైన శాంతి సమాధానము ఈ భూలోకంలో నేను నిత్యము జీవిస్తాను అనుకుంటూ జీవిస్తున్నాను. ఈరోజు నేను మరణిస్తే, ఈరోజు ఈ క్షణమే నేను మరణిస్తే నేను ఎక్కడుంటానో నాకు తెలియదు. కానీ ఈ వాక్యం ద్వారా నేను విన్నాను. ఆ రెండో దొంగ వలె, ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో ప్రభువా అని అడగాలని ఆశపడుతున్నాను. నా గురించి ప్రార్థన చేయండి.
అన్నట్లయితే మీ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఎక్కడున్నప్పుడు కూడా సిగ్గుపడకుండా, నా మాట వింటున్నారు కదా, ఒక ఆధ్యాత్మిక అన్నగా, ఒక కుమారుడిగా, దేవుని సేవకుడిగా నేను అడుగుతున్నాను, సిగ్గుపడకుండా మీ కుడి చెయ్యి ఎత్తి నా గురించి ప్రార్థన చేయండి అన్న. మీరు టీవీలోంచి ఏ రీతిగా చూస్తారో అని అనుకోవచ్చు, నేను చూడకపోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. ఈరోజు వస్తావా? నీ హృదయాన్ని ఇస్తావా? అడుగుతావా? ప్రభువా నన్ను కడుగు నాయన. చూస్తావా? ప్రభు వైపు చూస్తావా? ప్రభుని అడుగుతావా? ఈరోజు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో ప్రభువా. శాంతి, సమాధానము, దీవెనలతో పాటు గొప్ప అద్భుతము నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేయొచ్చుండగా తీర్మానం చేసుకున్నట్లయితే నీ కుడి చేయెత్తి చూపించినట్లయితే నీ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన ఈరోజు నేను ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో ప్రభువా, వారి తీర్మానాన్ని మీరు ఘనపరచండి. వారు చేయెత్తారు ప్రభువా, నన్ను జ్ఞాపం చేసుకో అని చేయెత్తారు నాయన. నీ వైపు చూస్తున్నారు ప్రభువా, నీతో మాట్లాడుతున్నారు ప్రభువా. ప్రార్థనలో నేను ప్రార్థించుచుండగా నీతో మాట్లాడుతున్నారు నాయన. వారిని ఘనపరచండి నాయన. ఈ దొంగను ఏ రీతిగా నేడు నీవు నాతో పరదేశంలో ఉందువో అని నువ్వు పలికావో ప్రభువా, తీర్మానం చేసుకున్న బిడలు వారి పేర్లు జీవ గ్రంథంలో మీరు నమోదు చేయమని అడుగుతున్నాను నాయన. మీ కుమార్తెగా, మీ కుమారుడుగా అంగీకరించమని అడుగుతున్నాను ప్రభువా. మీరు నాయన చేతి ఎత్తిన ప్రతి బిడ్డను మీ కృపాహస్తాల్లో పెడుతున్నాను ప్రభువా. వారి జీవితంలో శాంతి, సమాధానం, వారి జీవితంలో అద్భుతాలు, వారి జీవితంలో నెమ్మది, వారి జీవితంలో ఒక దృఢమైన విశ్వాసము, వారి జీవితంలో ధైర్యము, యేసు నామములో ధైర్యము, యేసు నామములో శాంతి, సమాధానం, యేసు నామములో నాయన జయము కలుగును గాక అని ప్రార్థన చేసి, ఎందుకనగా నీ కుమార్తెని కుమారుడిగా ఈరోజు వారు నిర్ణయం తీసుకున్నారు ప్రభువా. ఆయన వారి నిర్ణయాన్ని మీరు ఘనపరిచి మహిమ పొందమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీరు తీర్మానం చేసుకుని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మాకు తెలియజేయండి. మీతో పాటు మేము సంతోషించాలని ఆశపడుతున్నాం. మళ్ళా వచ్చే వారం కలుసుకునే వారము. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక.